అందరికీ నమస్కారం. ఒక నగరం అది కూడా కకావికలమవుతున్నప్పుడు దాని ఆత్మ ఎక్కడుంటుంది? ఎక్కడ దొరుకుతుంది? చరిత్ర పుస్తకాల్లోనా? లేకపోతే అక్కడ బతికిన మనుషుల కథల్లోనా? సరిగ్గా ఇదే ప్రశ్నకి సమాధానం వెతుకుతూ ఈరోజు మనం ఒక ప్రయాణం చేద్దాం. కల్లోలంలో చిక్కుకున్న ఆనాటి హైదరాబాద్ గుండె చప్పుడును నెల్లూడి కేశవస్వామి కథల ద్వారా విందాం. అవును, ఒక చిన్న కథ చరిత్ర పుస్తకం కన్నా ఎక్కువ నిజం చెప్పగలదా? ఆలోచించండి. చరిత్ర ఏం చెప్తుంది? తేదీలు, జరిగిన సంఘటనలు అంతే. కాని ఆ సంఘటనల మధ్య నలిగిపోయిన మనుషుల సంగతేంటి? వాళ్ళ ఆశలు, భయాలు, వాళ్ళ సంబంధాల్లోని చిక్కుముడ్లు, వీటిని ఏ చరిత్ర పుస్తకం పట్టుకోగలదు? అది ఒక్క కథకే సాధ్యం. నెల్లూరి కేశవస్వామి చేసింది సరిగ్గా అదే పని. సరే, ఈరోజు మన చర్చలో మనమేం చూడబోతున్నామంటే, మొదట కథల్లో ఒక నగరం ఆత్మ ఎలా కనిపిస్తుందో చూద్దాం. ఆ తర్వాత హైదరాబాద్లోని ఆ కల్లోల చరిత్రలోకి వెళ్దాం. ఇక చార్మినార్ సాక్షిగా కేశవస్వామి చెప్పిన కథలేంటో తెలుసుకొని చివరగా ఆయన మనకిచ్చిన ఆ వజ్రమంత విలువైన వారసత్వం గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మనం మొదటి విభాగానికి వచ్చేద్దాం. కథలలో ఒక నగరమాత్మ. అసలు నెల్లూరి కేశవస్వామి కథలు ఎందుకంత ముఖ్యమైనవి? ఒక రచయిత తన కలంతో ఒక నగరం గతాన్ని, దాని రహస్యాలను ఎలా మన కళ్ల ముందుంచగలడో చూద్దాం. ఒకవైపు కత్తులు, మరోవైపు రాజకీయ గందరగోళం. ఇలాంటి టైంలో ఒక వ్యక్తి తన నగరం జీవితాన్ని కాపాడటానికి చేతిలోకి కలం తీసుకున్నాడు. ఆ వ్యక్తే నెల్లూరి కేశవస్వామి. చూడండి, చుట్టూ అంతా హింస, రాజకీయ కల్లోలం జరుగుతుంటే ఆయన తన కలాన్నే ఒక ఆయుధంగా చేసుకున్నారు. ఆయన రాసింది కేవలం కథలు కాదండోయ్, తన కళ్ల ముందే రూపుమార్చుకుంటున్న ఆ నగరం యొక్క సామాజిక, మానసిక చరిత్రను అక్షరాల్లో బంధించారు. అయితే ఆయన కథలను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ముందు ఆ కథలు పుట్టిన ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. అంటే ఆనాటి హైదరాబాద్ పరిస్థితేంటి, ఆ చారిత్రక నేపథ్యమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ టైంలైన్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిద్దాం. 1946 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో ఒక నిప్పు రవ్వ మొదలైంది. 1947 దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చింది. కాని హైదరాబాద్ మాత్రం నిజాం పాలనలోనే ఉండిపోయింది. ఇక ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి సెప్టెంబర్ 1948లో పోలీస్ యాక్షన్తో సీన్ మొత్తం మారిపోయింది. నిజాం పాలన అంతమై హైదరాబాద్ ఇండియాలో కలిసింది. అంటే ఆలోచించండి, ఈ కొన్నేళ్లలోనే ఒక యుగం ముగిసిపోయి మరో కొత్త యుగం మొదలైంది. ఈ కల్లోలమే, ఈ మార్పే కేశవస్వామి కథలకు ఊపిరిపోసింది. ఇక్కడ చూడండి, ఆనాటి సంఘర్షణలో ఉన్న ప్రధాన శక్తులు ఎవరెవరో స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు నిజాం తన రాజ్యాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఆయనకు అండగా రజాకారులు, వాళ్లు హింసతోనైనా సరే విలీనాన్ని ఆపాలనుకున్నారు. మరోవైపేముంది? భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల పోరాటం. ఇక వీళ్లందరి మధ్య హైదరాబాదును దేశంలో కలపాలని చూస్తున్న ఇండియన్ యూనియన్. ఈ 4 శక్తుల మధ్య యుద్ధంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్లు ఎలా నలిగిపోయి ఉంటారు? ఆ వేదనే కేశవస్వామి కథలకు ఆత్మ. మరి ఇంతటి భయంకరమైన చారిత్రక కల్లోలాన్ని కేశవస్వామి అంత శక్తివంతమైన సాహిత్యంగా ఎలా మలిచారో ఇప్పుడు చూద్దాం. ఆయన రాసిన చార్మినార్ కథలు ఇవి కేవలం కల్పనలు కావు. అవి ఆ కాలం నాటి హైదరాబాద్ వీధుల్లో వినిపించిన నిజమైన గొంతుకలు. ఒక్కో కథ చదువుతుంటే ఆనాటి మనుషుల ఆశలు, వాళ్ల భయాలు, వాళ్ల రోజువారీ జీవితాలు అన్నీ మన కళ్లముందే కదులుతున్నట్టనిపిస్తాయి. ఆయన కథల్లోకెల్లా చాలా ముఖ్యమైనది ఒకటుంది. దాని పేరే యుగాంతం. పేరులోనే ఉంది కదా, ఒక యుగం అంతం. సరిగ్గా పేరుకు తగ్గట్టే ఒక పాత ప్రపంచం కూలిపోయి ఒక కొత్త ప్రపంచం పుడుతున్న ఆ సంధికాలంలో మనుషులు అనుభవించిన వేదనను ఈ కథ మన కళ్లకు కడుతుంది. గమనించారా? ఈ కథ టైంలైన్ ఏంటో? 1946 నుంచి 50 మధ్య. అంటే మనం ఇందాక మాట్లాడుకున్న అదే కల్లోల సమయమన్నమాట. చూడండి, ఒక వ్యవస్థ కూలిపోవడమంటే అది కేవలం రాజకీయ మార్పు కాదు. తరతరాలుగా పాతుకుపోయిన నమ్మకాలు, బంధాలు, వాళ్ళ అస్తిత్వాలు అన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోవటం. ఆ మానసిక సంఘర్షణ, ఆ అనిశ్చితి, దాన్ని యుగాంతం కథ అద్భుతంగా పట్టుకుంది. అందుకే దీని కేవలం కథ అనలేం, ఇదొక చారిత్రక పత్రం. ఆయన రచనల్లో మనస్సుని పిండేసే సంఘర్షణ ఇదే. ఒకవైపు ఏముంది? శతాబ్దాలుగా కలిసిమెలిసి బతుకుతున్న ఒక అద్భుతమైన హిందూ, ముస్లిం సంస్కృతి. కాని మరోవైపు రాజకీయాలు సృష్టించిన అనుమానాలు, హింస ఈ భాగస్వామ్య సంస్కృతిని చీల్చేస్తున్నాయి.
ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఆ మనుషుల కథలు, వాళ్ల సంబంధాల విషాదాన్ని ఆయన నిర్భయంగా నమోదు చేశారు. ఆయన కథలు కేవలం రాజకీయాల గురించే మాట్లాడవు, అవి మానవ సంబంధాల లోతుల్లోకి తీసుకెళ్తాయి. ఉదాహరణకు కేవలం మనుషులం అనే కథ ఉంది. మత ఘర్షణల టైంలో కూడా ఒకరినొకరు కాపాడుకున్న హిందూ ముస్లిం స్నేహితుల కథ అది. ఎంత గొప్ప విషయం! అలాగే రూహీ ఆపా లాంటి కథల్లో చాలా సున్నితమైన బంధాల్ని చూపించారు. పాకిస్తాన్కు వలస వెళ్లిన కుటుంబాల గున్నెకోతను చిత్రీకరించారు. అంటే రాజకీయాలు ఎలా ఉన్నా సరే ఆయన దృష్టి మాత్రం ఎప్పుడూ మనిషి, మానవత్వం మీదనే ఉండేది. సరే, మరి ఇంత గొప్ప రచనలు చేసిన కేశవస్వామి మనకు ఎలాంటి వారసత్వాన్ని ఇచ్చి వెళ్లారు? ఆయన ఎప్పటికీ ఎందుకు ఒక సాహిత్య దిగ్గజంగా నిలిచిపోతారో చూద్దాం. ఆయన కథలు గోల్కొండ గనులలో దొరికిన కోహినూర్, జాకబ్ వజ్రాల వంటివి. వావ్! ఈ ఒక్క వాక్యం చాలదు ఆయన సాహిత్యానికున్న విలువ ఏంటో చెప్పడానికి. ఎంత అద్భుతమైన పోలిక కదా! సాహిత్య సాక్షి అంటే ఒక రచయిత తన రచనల ద్వారా ఒక కాలం నాటి మనుషుల అనుభవాలను భవిష్యత్ తరాల కోసం భద్రపరచడం. కేశవస్వామిని వర్ణించడానికి ఇంతకన్నా సరైన పదం మరొకటుండదు. ఆయన కేవలం రచయిత కాదు, ఒక కాలానికి నిలువుటద్దం పట్టిన సాహిత్య సాక్షి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. కేశవస్వామి కేవలం హైదరాబాద్కి చెందిన రచయిత మాత్రమే కాదు. హిందీ సాహిత్యంలో ప్రేమ్చంద్కి ఎంత పేరుందో, ఉర్దూలో కృష్ణ్ చందర్కి ఎలాంటి స్థానముందో, తెలుగు సాహిత్యంలో మరి ముఖ్యంగా ఆనాటి హైదరాబాద్ జీవితాన్ని చిత్రించడంలో కేశవస్వామికి కూడా అలాంటి ఉన్నత స్థానముంది. ఆయన మన భారతీయ సాహిత్యానికే ఒక దిగ్గజం. మనము ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. కేశవస్వామి తన కాలానికి సాహిత్య సాక్షిగా నిలిచారు. సరే, మరి మన కాలానికి ఎవరు సాక్షులుగా నిలుస్తున్నారు? మన చుట్టూ జరుగుతున్న కథలను, మన అనుభవాలను భవిష్యత్ తరాల కోసం ఎవరు నమోదు చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే చరిత్ర పేజీలు మరుగున పడిపోవచ్చు, కాని కథలు మాత్రం ఎప్పటికీ బటికే ఉంటాయి. ధన్యవాదాలు.